Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic Maths M2 సెకండ్ సెమ్ వాళ్ళకు మిడ్ టు బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్ అనేది నార్మల్గా రాసేంత టైం లేదు మనకు. అంటే ఉన్న టైంలో మీకు బ్లూ ప్రింట్ చెప్పేస్తాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కావడం అనేది ఈజీగా ఉంటుంది. అయితే మీకు ఇచ్చిన ఏ బుక్లో అయినా బ్యాక్ సైడ్ ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనకు వెబ్సైట్ చూసినా కూడా మన టీఎస్ఎస్బిటెట్ వెబ్సైట్ చూసినా కూడా అందులో క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. అయితే మన టీఎస్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2లో సెకండ్ సెమ్ మిడ్ 2లో అయితే మనకు చాలా ఈజీ. మనకు 2 యూనిట్లు, థర్డ్ యూనిట్ ప్రిపేర్ కావాలి, ఫోర్త్ యూనిట్ ప్రిపేర్ కావాలి. అయితే ఈ 2 యూనిట్లు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటాయి. 10 మార్క్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే 10 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ. పార్ట్ ఏ వచ్చేసి ఇందులో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 1 మార్క్, 4 మార్క్స్ వచ్చేస్తాయి. 1 2 3 4. అయితే ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి యూనిట్ 3 నుంచి, 3 and 4 వచ్చేసి యూనిట్ 4 నుంచి వచ్చే క్వశ్చన్స్. అవును సార్, అవి తెలుసు మాకంటే. అయితే మనకు ఇందులో యూనిట్ 3లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి లిమిట్స్, ఇంకోటి డిఫరెన్షియేషన్ 1 అని ఉంటుంది. లిమిట్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అని ఇస్తాడు, 2 ఇస్తాడు. డైరెక్ట్ మనం జస్ట్ అందులో సబ్మిట్ చేస్తే ఆన్సర్ వచ్చే క్వశ్చన్లు ఉన్నాయి. మన యూట్యూబ్లో కూడా మీకున్నది లిమిట్స్ టాపిక్ మొత్తం ఉంది కాబట్టి అక్కడ బెనిఫిట్ అవుతాయి. ఈ డిఫరెన్షియేషన్ కూడా జస్ట్ బేసిక్ యూవీ మెథడ్, యూవైవి మెథడ్, డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేసేది. అంటే d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ సైన్ x ఇలాంటి క్వశ్చన్. లిమిట్స్కి ఏమొస్తాయి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x² ప్లస్ x ప్లస్ 1 ఇలాంటి డైరెక్ట్ సబ్మిట్ చేసే క్వశ్చన్లు వస్తాయి మనకు 1 మార్క్. నెక్స్ట్ యూనిట్ 4 ఏంటిదండి? డిఫరెన్షియేషన్ 2 అంటే మెథడ్స్ వస్తాయి ఇందులో. మెథడ్ ఇంకొకటి ఏంటి? పార్షియల్ డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. డిఫరెన్షియేషన్ 2 మెథడ్స్ నుంచి కూడా కొద్దిగా ఈజీ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. పార్షియల్ కూడా ∂u/∂x ∂u/∂y ఫైండ్ అవుట్ చేయడం అడుగుతాడు. నెక్స్ట్ మనం పార్ట్ బికి వచ్చినట్లయితే ఇందులో మనకు ఛాన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 6 మార్క్స్ వెయిటేజ్. ఇక్కడే మనకు 7 2 3 4 అయిపోయా. 5లో ఏ బి. ఇందులో నుంచి ఇదేమో లిమిట్స్ నుంచి ఇస్తాడు, ఇది డిఫరెన్షియేషన్ పార్ట్ 1 నుంచి ఇస్తాడు. ఇది మొత్తం ఏంటి? యూనిట్ 3 నుంచే వస్తాయి. అయితే లిమిట్స్ నుంచి కూడా మనకు కొన్ని రేషనలైజ్ చేసే క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేసే క్వశ్చన్స్ ఇందులో వస్తాయి మీకు. నెక్స్ట్ 6th వన్ ఏ ఆర్ బి. ఇక్కడేమో డిఫరెన్షియేషన్ 2లో మెథడ్స్ ఉన్నాయి కానీ లాగార్థం, పారామెట్రిక్, ఇన్ఫినైట్ సిరీస్ నుంచి అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ పారామెట్రిక్ నుంచి, వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ నుంచి ఇలా వస్తాయి. ఇందులో పార్షియల్ డిఫరెన్షియేషన్ నుంచి ∂u/∂x ప్లస్ ∂2u/∂x² ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది యూనిట్ 4. నెక్స్ట్ పార్ట్ సిలో మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. 2 5 10 మార్క్స్. ఇందులో మనకు 7th క్వశ్చన్ ఏ ఆర్ బి. ఇందులో కూడా లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ 2. ఓకేనా? ఇందులో చైన్ రూల్ యూజ్ చేసి చైన్ అండ్ u/v మెథడ్, యూవీ రూల్ యూజ్ చేసేది అంటే ప్రోడక్ట్ రూల్, క్వశ్చన్ రూల్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో లిమిట్స్ అనేవి కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x లేకపోతే e పవర్ x ఇంటూ బై √x ప్లస్ 1 మైనస్ 1 ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కండి. అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ 8th వన్లో ఏకి వచ్చేస్తే ఇక్కడికి వచ్చే ఏఆర్ బికి వచ్చేస్తే డిఫరెన్షియేషన్ 2 కదండి. డిఫరెన్షియేషన్ 2లో ఇక మెథడ్స్ ఉన్నాయిగా, ఇన్ఫినైట్ సిరీస్, 6 లాగారిథం, 6 పారామెట్రిక్. ఈ క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి. ఎక్కువ ఇన్ఫినైట్ ఉన్న పారామెట్రిక్ వస్తాయి, కన్ఫర్మ్ చూసుకోండి. నెక్స్ట్ ఇందులో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్లో యూలర్స్ రూల్ ఉంది కదా. యూలర్స్ రూలు ∂u/∂x ప్లస్ ∂u/∂y ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయడం, t అని ప్రూవ్ చేయడం, tan u అని ప్రూవ్ చేయడం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే మనకు మీరు అనుకోవచ్చు సార్ ఇందులో గెస్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవు అంటే. ఎలాంటి అంటే కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. స్ట్రేట్ లైన్ ఇలాంటి వాటిలో కొద్దిగా ట్రై చేయొచ్చు కానీ ఇందులో చేయడం కష్టం. ఎందుకు సార్ అంటే మనకు ఉండేది ఏంటంటే ఒకటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు, నెంబర్లు చేంజ్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్లు ఎన్ని క్వశ్చన్లు అయినా వస్తాయి. అందుకే ఇవి ఉండవు. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీటి క్లాసెస్ కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2కి వెళ్తే దొరుకుతాయి. సో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూల్గా చేస్తే బెటర్. అందులో మీరు ఇక్కడ డిఫరెన్షియేషన్ సెకండ్ సెమ్లో నేర్చుకుంటే మీకు తర్వాత బాగా యూజ్ అవుతుంది, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ కూడా. ఇందులో మెథడ్స్ నేర్చుకోండి డిఫరెన్షియేషన్. ఓకేనా? ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, మనకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ అండి నవీన్ రెడ్డి _. ఇన్ కేస్ మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.